ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులు అరెస్ట్ చేశారు. చేతబడి చేస్తున్నాడన్న నెపంతో వ్యక్తిని హత్య చేసినట్టుగా నిర్ధారించారు. అంతేకాదు అతన్ని ఎక్కడో చంపేసి ఉస్మానియా యూనివర్సిటీలోని చెరువు వద్ద పడేసినట్టు గుర్తించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎర్రగుంట చెరువు ప్రాంతం. వ్యక్తిని హత్య చేసి పడేసిన గుర్తు తెలియని దుండగులు. డిసెంబర్ 1న గుర్తించిన స్థానికులు వెంటనే ఈ విషయం గురించి డైల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. డేటాను పరిశీలించారు. దీంతో చనిపోయిన వ్యక్తిని మాబూ సింగ్గా గుర్తించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేశారు పోలీసులు. మాబూ సింగ్ను పంజాబ్కు చెందినవాడిగా గుర్తించారు. అతని కుటుంబ సభ్యులను పిలిపించి చూపించడంతో మాబూ సింగేనని వాళ్లు ధృవీకరించారు. ప్రస్తుతం మాబూ సింగ్ ధూల్పేట్లో వ్యాపారం చేస్తూ హైదరాబాద్లో స్థిరపడినట్లుగా కుటుంబం తెలిపిందే. కుటుంబ సభ్యులు కొంతమందిపై అనుమానం వ్యక్తం చేశారు. అలాగే మాబూ సింగ్ ఫోన్లో లాస్ట్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు షేక్ గౌస్ సయ్యద్ షోయబ్ అతన్ని పిలిపించినట్లు గుర్తించారు. మాబూ సింగ్ ను చిలకలగూడ పిలిపించిన నిందితులు అతడు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న విషయంపై ప్రశ్నించారు. అతడు చేతబడి చేయడం వల్ల తమ వ్యాపారాల్లో నష్టం వస్తోందని, ఇంట్లో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని అతనితో గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్తో దాడి చేయడంతో మాబూ సింగ్ మృతి చెందాడు. చిలకలగూడ ఏరియాకి ఈ షోయబ్ అనే వ్యక్తి తన 2 వీలర్ మీద తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈ గౌస్ అనే అతను ఒక రాడ్ కన్సీల్ చేసుకుని వచ్చేసి రాడ్ తోటి తలపైన కొట్టడం జరిగింది. ఇదంతా కూడా మనకు సీసీటీవీ ద్వారా కూడా తెలిసింది. వీడియో ఫుటేజ్ అన్ని కూడా మనము టేకప్ చేసినాం. అవన్నీ ఎవిడెన్స్ కూడా ప్రాపర్ గా పెట్టేసి వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తా ఉన్నాము. అనంతరం మాబూ సింగ్ శవాన్ని తమ కారులో తీసుకెళ్లి ఓయూపీఎస్ పరిధిలోని ఎర్రగుంట చెరువు వద్ద పడేశారని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ హత్యకు ఇలియాస్ అనే వ్యక్తి కూడా సహకరించాడు. అతన్ని కూడా అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు హత్య చేసినట్లు ఒప్పుకున్నారని చెబుతున్నారు పోలీసులు.